అరణ్యంలో ఉన్నవాడే. ఈ సిస్టర్ వాళ్ళు నేపాల్ అరణ్యంలో ఉన్నవాళ్లే, మనం అరణ్యంలో ఉన్నవాళ్ళమే. యేసు ప్రభువునకు త్రోవ ఎక్కడ సరళం చేయాలట? అరణ్యంలో సరళం చేయాలట. హల్లెలూయా! ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో చూడండి కదా. మనము ఎక్కడో సిటీలోకి వెళ్ళి ఏమో తెచ్చుకోలేము, దూరం, అది వసతులు తక్కువ, హాస్పిటల్ తక్కువ, మనకు కావలసింది తెచ్చుకోవడం కూడా కష్టమే. కాబట్టి దేవుడు మన చుట్టూ మంచి భూమిని ఇచ్చాడు. నీకు నచ్చింది వేసుకో, పండించుకొని తిను. ఇప్పుడు జనాలు మందులు కూరగాయలు దొరుకుతున్నాయా అని అడిగి ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటున్నారు. హల్లెలూయా! వాటికి గిరాకీ ఎక్కువ ఉంది. మనకు అలవాటు. హల్లెలూయా! మందులేని కూరగాయలు తినడం మనకు అలవాటు. హల్లెలూయా! కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఈ అరణ్యంలో ఉంచినందుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! కదా, అరణ్యములో నీళ్లు పారజేయుదునని దేవుడు అన్నాడు. హల్లెలూయా! అరణ్యములో నేను వికసింపజేస్తానన్నాడు. హల్లెలూయా! కాబట్టి తేజ్ వర్ధన్ రెడ్డి బర్త్డే ప్రకారం ఇటువంటి బర్త్డేస్ అనేక జరుపుకుని గాక. మరి ప్రభాకర్ రెడ్డి సిస్టర్ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన కుమారుడిగా ఆ కుమారుడిని పెంచుదురు గాక. మనము పిల్లలకి తిండి పెడతాము.